మరి చెన్నారెడ్డి గారు ఇలా ఎంతో మంత్రుల దగ్గర పనిచేశారు. కృష్ణా జిల్లా వేశారు. అక్కడేమో ఒక స్వయం ఉపాధి పథకం కింద 7 అబ్బాయిలకి కండక్టర్ గాను, డ్రైవర్ గాను ఎన్నుకుని ఒక బస్సు ఇచ్చేసేవారు. యుగంధర్ గారు అని ఉండేవారు ఆయన. అది దాని కింద బస్సులు ప్రైవేట్ ఆపరేటర్ల దగ్గర ఆ రూట్లు రద్దు చేసి వాళ్ళకి ఇవ్వాలి ఆ రూట్లు. అది జరగట్లేదని నాకు తెలీదు. ఓ రోజు పొద్దున్నే పేపర్లో చూస్తే మోహన్ కందా మీద ఒత్తిడి, అందుకని అని చెప్పి ఇదేంట్రా అని చూసి కనుక్కుంటే ఆ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డిప్యూటీ అతన్ని పిలిస్తే దీక్షిత్ అని ఉండేవాడు, శెట్టి అని. ఆయనేమో అది కరెక్టే సార్, ఇది మరి ఎన్నికలు వస్తున్నాయి ఇంకా 20 రోజుల్లో, ఇప్పుడు ఆ బస్ వ్యవస్థ వచ్చేసి చాలా ముఖ్యమైన వాళ్ళు ముఖ్యమంత్రికి, అందుకనే మేము దీన్ని అమలు చేయలేదు. ఐ సెడ్ నాన్ సెన్స్. అది రోడ్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ అని ఉంటుందమ్మా, దాంట్లో 3 మెంబర్లు ఉంటారు. మీటింగ్ అంటే మళ్ళీ టైం అవుతుందని ఫైల్ పెట్టండి, అందరి సంతకాలు తీసేసుకుందామని పంపించాను, తీసేసుకున్నాను. మధ్యాహ్నానికి సబ్ కలెక్టర్ కుర్రాడు కేవీ రావు హుషారుగా ఉండేవాడు. ఏమయ్యా బస్సులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చే, వీళ్ళని పంపించంటే అతను మంచి హుషారుగా వెళ్ళి ఇమీడియట్లీ మర్నాటికల్లా దిస్ బాయ్ స్టార్టెడ్ ఆపరేటింగ్ ది బస్సెస్. ఆపరేషన్ ఎండి ఉండేవారు ఒక ఆయన, పోలీస్ ఆఫీసర్. ఆయన ఫోన్ చేసి ఏమయ్యా ఇలా చేసేవటం, మరి నన్ను ముఖ్యమంత్రి గారు ఏమన్నా అంటే నాకేం పూచి లేదని ఏమీ చెప్తాను. అసలు తప్పకుండానండి, నేను మీకు ఫోన్ చేయలేదు కదా, మీరు నాకు చేశారు, మీరు నాకు చేసి నన్ను బెదిరించినందుకు అలాగే చెప్పండి అని చెప్పాను. సరే కొన్ని రోజుల తర్వాత ఆయనకి నాకు అది లవ్ హేట్ అంటారు కదా, కొట్టుకునేవాళ్ళు. కానీ నాకు ఎంతో గౌరవం, నేనంటే ఆయన ఎంతో ప్రేమ. కానీ అది అందువల్ల నా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఆయనకు చికాకు పడేవారు జరగకపోతే. బాగున్నావా, ఆర్ యూ హ్యాపీ అని. అదేంటి సార్ కలెక్టర్ ఉద్యోగం, కృష్ణ ఇంపార్టెంట్, బాగుంది, ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాను, బోల్డ్ ఐడియాలు ఉన్నాయంటే, అలా కాదు నీకు కొంచెం ఎంతకంటే కొంచెం మెంటల్ యాక్టివిటీ ఎక్కువ ఉన్న ఉద్యోగం విన్నాను. ఇప్పుడు బళ్ళన్ రాజు గారి ఫాదర్, కాకినాడ కదండి, కాకినాడ, ఆయన ఏమో అడిగట మోహన్ కందా నాకు కావాలంటే, ఆయన హాయిగా ఉన్నాను. అలా కాదు సంజీవరావు నువ్వు కావాలనుకుంటున్నాడంటే, సార్ ఇంత చెప్పొద్దు, మీకు ఏది ఉంటే చేయండి, నన్ను అడిగారు బాగుందా అంటే నాకు ఇక్కడ బాగుందన్నాను, నీకు షిఫ్ట్ కావాలంటే వద్దన్నాను, తర్వాత మీ ఇష్టం అన్నాను. ఆయన మీద చాలా ఒత్తిడి ఉంది పాపం, ఎన్నికల ముందర ఇటువంటి పని నేను చేయకూడదు, ఇప్పుడైతే చేసేవాడిని కాదు, అది మరి యువ రక్తం ఆవేశం జరిగిపోయింది. 10 రోజుల్లో ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చాయి, వెళ్ళిపోయాను అనమాట. కానీ అది పనిష్మెంట్గా పంపించాడు ఆయన. ఫిషరీస్ కార్పొరేషన్ అంటే ఎవరు వెళ్ళేవారు కదా ఆ రోజుల్లో. ఫిషరీస్ కార్పొరేషన్ అంటే ఐఏఎస్ ఆఫీసర్కి రకరకాల ఉద్యోగాలు ఉంటాయి కదా, ఛాలెంజెస్ ఎక్కువగా లేవు కనుక చెప్పలేము మరి. ఐఏఎస్లో ఇవాళ స్పోర్ట్స్ చూస్తాం, రేపు ఎడ్యుకేషన్ చూస్తాం, మనం ఎక్కడ మార్పు చేస్తే కానీ అదే దాని థ్రిల్, ఎందుకంటే వెరైటీ, రకరకాల డిఫరెంట్ పోస్టులు యు విల్ బి ఎంజాయింగ్.